హలో! హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు కామేశ్వరి. రోజు ముగ్గు వేసుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా! అలాగే ఈరోజు కూడా ఒక స్టోరీ చెప్పుకుందాం. స్టోరీయే కదా అని వినకుండా వదిలేయకండి. చాలా బాగుంటాయి స్టోరీసు. ఈరోజు ముగ్గు ఎలా ఉంది, స్టోరీ ఎలా ఉంది, స్టోరీ మీకు ముందే తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ముగ్గు ఎలా ఉందన్నది కూడా కామెంట్ చేయండి. దీపావళికి దగ్గరలో దీపావళి ఉంది కదా, దీపావళికి చాలా బాగుంటుంది. ఈరోజు స్టోరీలోకి వస్తే స్టోరీ పేరు కవల పిల్లలు. అనగనగా ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు సంతానం కలగలేదు. రాణి ఎన్నో నోములు నోచింది, అన్నదానం కూడా చేసింది. ఒకరోజు రాత్రి ఆమె కలలోకి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసి ఆమెకు జంటగా ఉన్న అరటి పళ్ళను ఇచ్చాడు. ఆమె కనులు తెరిచి చూడగానే నిజంగానే ఎదురుగా జంట అరటిపళ్ళు ఉన్నాయి. అవి తిన్న 9 గడియల్లోనే ఆమెకు కవల పిల్లలు పుట్టారు. కవల పిల్లలు బాగా చదువుకొని అన్ని విద్యలలో ఆరితేరారు. రాజు వారిని అల్లారు ముద్దుగా చూసుకునేవాడు. రాజు వారికి రాజ్యాన్ని ఇచ్చి పరిపాలించమన్నాడు. అయితే తమకు ఎలా పరిపాలించాలో తెలియదు కావున పలు రాజ్యాలు తిరిగి అక్కడ రాజులు ఎలా పరిపాలిస్తున్నారో చూసి మేం రాజులం అవుతాం అన్నారు. రాజు అంగీకరించాడు. అప్పుడు కవల పిల్లలిద్దరూ రాజ్యాల్ని చూడటానికి బయలుదేరారు. వారిలో ఒకరు దయ కలవారు. కవలల్లో పెద్దవాడు ఒక రాజ్యానికి, చిన్నవాడు వేరొక రాజ్యానికి బయలుదేరారు. మళ్ళీ ఎలా కలుసుకోవాలో తెలియలేదు. దానికి ఒక ఉపాయం ఆలోచించారు. ఇక్కడ ఒక తులసి మొక్కను ఉంచుదాం. ఇది వాడిపోతే ఎవరో ఒకరు అపాయంలో ఉన్నారని తెలుసుకోవాలి. మళ్ళీ 1 సంవత్సరం అయ్యేసరికి ఇక్కడే కలుసుకోవాలి అని అనుకొని వెళ్ళిపోయారు. పెద్దవాడు ఒక పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఆ పట్టణంలో దిగి వెంటనే అక్కడ అందరూ విచారంగా ఉన్నట్టు గమనించాడతను. ఎందుకు అని అడిగితే, ఇక్కడ ఒక పెద్ద పులి తిరుగుతుంది. అది ఎవరికీ కనిపించకుండా ఈ ఊరిలోనే తిరుగుతుంది అని చెప్పారు. పెద్దవాడు ఆ రాత్రంతా నిద్ర లేకుండా మెలకువగా ఉన్నాడు. ఆ రోజు రాత్రి పెద్ద పులి ఊరిలోకి వచ్చింది. అది పులి కాదు, పులి వేషంలో ఉన్న మనిషి అని తెలుసుకున్నాడు. అతన్ని బంధించాడు. అతను మనుషుల్ని చంపి వారి దగ్గర ఉన్న సొమ్మును, బంగారాన్ని ఎత్తుకు వెళ్ళేవాడు అని రాజుగారి దగ్గర నిరూపించాడు రాకుమారుడు. వాడిని రాజుగారు శిక్షించారు. సంతోషంతో ఆయన తన కూతుర్ని పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఒకరోజు రాజుగారికి కడుపు నొప్పి వచ్చింది. ఎందరు వైద్యులు వచ్చినా కడుపు నొప్పిని తగ్గించలేకపోయారు. అప్పుడు మంత్రి, కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివిలో ఒక మూలిక మెరుస్తూ ఉంటుంది. అంటే అది సూర్యుడు ఉదయించేటప్పుడు మాత్రమే మెరుస్తుంది. ఆ మూలికా సారాన్ని సేవిస్తే కడుపు నొప్పి మాయమవుతుంది అని చెప్పాడు. అది తెచ్చిన వారికి రాజ్యంలో అర్ధభాగం ఇస్తానని దండోరా వేయించాడు రాజు. ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే పెద్దవాడు దానికి సాహసించాడు. వెంటనే మూలిక కోసం బయలుదేరాడు. అక్కడ ఒక మాయగాడు ఉన్నాడు. ముసలి వేషంలో వచ్చి పెద్దవాడిని రాయిగా మార్చాడు. ఇంతలో 1 సంవత్సరం గడిచింది. చిన్నవాడు చెట్టు దగ్గరికి వచ్చాడు. తులసి చెట్టు పెట్టుకొని వెళ్ళారు కదా, అది వాడిపోతే ఎవరికో ఒకరికి అపాయం ఉన్నట్లు అనే అర్థం కూడా చెప్పుకున్నారు కదా. అలాగే చెట్టు దగ్గరికి వచ్చేసరికి చెట్టు వాడిపోయి ఉందన్నమాట. తులసి మొక్క వాడిపోయింది. అప్పుడు పెద్దవాడు ఆపదలో ఉన్నాడని తెలుసుకున్నాడు చిన్నవాడు. వెంటనే పెద్దవాడు వెళ్ళిన ఊరికి వెళ్ళి అక్కడ విషయాలు తెలుసుకున్నాడు. వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళాడు. అప్పుడు పెద్దవాడి భార్య చిన్నవాడిని చూసి తన భర్తే అనుకుని దగ్గరికి వెళ్ళింది. అప్పుడు చిన్నవాడు, నేను ఒక వ్రతం పట్టాను, అది పూర్తయినంత వరకు నన్ను ముట్టుకోవద్దు అని చెప్పాడు. వెంటనే పెద్దవాడు వెళ్ళిన అడవికి వెళ్ళాడు. అక్కడ అప్పటిలాగే ఆ మాయగాడు ఉన్నాడు. చిన్నవాడిని కూడా రాయిగా చేద్దామని అనుకున్నాడు. కానీ చిన్న రాకుమారుడు తన తెలివితేటలతో మాయగాడిని సంహరించి రాయిగా చేసిన వారిని మనుషులుగా మార్చాడు. కవల పిల్లలిద్దరూ ఇంటికి వచ్చారు. రాజుగారికి మూలిక ఇచ్చి కడుపు నొప్పి నయం చేశారు. అప్పటి నుంచి పెద్దవాడు మామగారి రాజ్యాన్ని, చిన్నవాడు తండ్రి రాజ్యాన్ని పరిపాలించసాగారు. కథ అయిపోయింది. కథ పేరు కవల పిల్లలు. కథ తెలిస్తే కామెంట్ చేయండి.
కథ అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. ముగ్గు ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కూడా ఎలా ఉందన్నది కామెంట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.